హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను లాస్ట్ ఒక 5-6 మంత్స్ నుంచి నేను మనీ సేవింగ్ ఛాలెంజెస్ అయితే తీసుకున్నాను కదండి. దాని ద్వారా నేను ఈ గోల్డ్ కాయిన్స్ కూడా ప్రతి మంత్కి ఒక్కొక్కటి అయితే కొనుక్కున్నాను. కానీ లాస్ట్ అక్టోబర్ మంత్లో వచ్చేసి నేను 2 కాయిన్స్ అయితే కొనుక్కున్నానండి. ఎందుకంటే ఆ టైంలో నాకు మనీ ఎక్కువ ఉండడం వలన, అదేవిధంగా దివాళీ టైంలో ఆఫర్ అనేది ఎక్కువ పెట్టుకోవడం వల్ల నేనైతే 2 కాయిన్స్ అయితే లాస్ట్ అక్టోబర్ మంత్లో అయితే కొనుక్కున్నాను. సో అది కూడా ఒకటి ముత్తూట్ కొనుక్కుంటే ఇంకోటి వచ్చేసి నేను మలబార్ది అయితే కొనుక్కున్నానండి. సో ఈ డిసెంబర్ మంత్లో కూడా నేను మనీ సేవింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అదే విధంగా నేనైతే కాయిన్ కొంటున్నానా లేదా అనేది మీకు ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేస్తానండి. నేను ఈ డిసెంబర్ మంత్లో వచ్చేసి 7,000 వరకే సేవ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి అయితే నేను మంత్లీ ఒక 7,000 వరకే సేవ్ చేద్దామని ఈ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నానండి. అది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ సేవింగ్ ఛాలెంజ్ తీసుకుంటాను అనేది. దాని ద్వారా నేను ఒక 6-7 మంత్స్ వరకు అదే సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుంటానండి. ఈ 7,000 కూడా ఒక పర్పస్ పై అయితే సేవ్ చేస్తున్నాను. అది దేనికోసం అనేది కూడా మీకు ఫర్దర్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ఆ 7,000 కాకుండా మిగిలిన ఏ మనీ సేవ్ చేసుకున్నా నేను వేరేగా ఉంచుకుంటూ ఒక 2-3 మంత్స్కైనా గోల్డ్ కాయిన్ కానీ సిల్వర్ కాయిన్ కానీ కొనుక్కోవడానికి అయితే ట్రై చేస్తానండి. ఎందుకంటే ప్రెజెంట్ డేస్లో గోల్డ్ ఎలా పెరుగుతుందో సిల్వర్ కూడా అలానే పెరుగుతుంది. ఇంకొంతమంది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కూడా అడిగారండి, గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం బెస్టా లేకపోతే సిల్వర్ పై ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని. నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోలో అయితే నేను దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతో పాటు నేను మంత్లీ మలబార్లో 10K అయితే స్కీమ్ అయితే పే చేసుకుంటున్నానండి. సో ఈ 7,000 పర్పస్ కూడా మీకు ఫ్యూచర్లో అప్డేట్ చేస్తాను. అదేవిధంగా నేను 10,000 కూడా మనీ అయితే స్కీమ్ ద్వారా పే చేస్తున్నాను. అది కూడా నాకు సేవింగ్గానే ఉంటుందండి, ఎందుకంటే గోల్డ్ కొనుక్కోవడానికి కదా అది కూడా పే చేస్తున్నాను. సో నేను ఏ సేవింగ్ ఛాలెంజ్ అనేది తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఇలా గోల్డ్ కాయిన్స్ తీసుకుంటాను కదా, వీటిపై అయితే రాసి పెట్టేసుకొని ఉంచుకుంటానండి. సో ఇలా రాసుకోవడం వల్ల మనం ఎంత కాస్ట్ కొన్నాం అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. చూసారు, ఆగస్ట్లో కొనేటప్పుడు 9,874 ఉంది. అదే నవంబర్లో వచ్చేసి 12,244. దగ్గరగా మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 మంత్స్లోనే మనకి 3,000 వరకు పెరిగిపోయిందండి. 3,500 మోస్ట్లీ ఒక గ్రామ్ మీద దగ్గరగా 3,500 వరకు పెరిగింది. సో ఇలాగా మనం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటూ మనం గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా 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 గుడ్ థింగ్ అని నా అభిప్రాయం. సో ఈ సేవింగ్ ఛాలెంజ్ వచ్చేసి నేను వీక్కి 4 టైమ్స్ వేస్తానండి. అది కూడా ఫస్ట్ వీక్లో వచ్చేసి 250 రూపీస్ ఫస్ట్ డే వేస్తే, ఒకరోజు తర్వాత ఒకరోజు కాబట్టి థర్డ్ డే 500 రూపీస్, 5th డే 750 రూపీస్, 7th డే 1000 రూపీస్. ఇది ఫస్ట్ వీక్లో అయితే నేను ఇలా సేవ్ చేసుకుంటాను. సెకండ్ వీక్ వచ్చేసి మనం 50 రూపీస్ 250 కదా, అందులో 50 రూపీస్ తగ్గించుకుంటూ 200, 400, 600, 800. అదే థర్డ్ వీక్ వచ్చేసి 150, 300, 450, 600. ఫోర్త్ వీక్ వచ్చేసి 100, 200, 300, 400. అంటే మనం ఫస్ట్ డే వచ్చేసి 250 వేసుకుంటే ఫస్ట్ వీక్కి, సెకండ్ వీక్ వచ్చేసి ఇందులో 50 రూపీస్ తగ్గించుకుంటూ 200 రూపీస్ వేస్తాము. నెక్స్ట్ థర్డ్ వీక్ వచ్చేసి 200లో 50 రూపీస్ తగ్గించి 150 అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఫోర్త్ వీక్ వచ్చేసి 150లో 50 రూపీస్ తగ్గించి 100 రూపీస్ అయితే వేసుకోవాలండి. సో ఇలా సేవ్ చేయడం వల్ల నేను ఫస్ట్ వీక్లో వచ్చేసి 2,500 రూపీస్, అంటే 250 ప్లస్ 500 ప్లస్ 750 3,000. ఇది 1,500 ప్లస్ 1,000 2,500 ఇవి. అదే సెకండ్ వీక్లో వచ్చేసి 2,000 అండి. 8,000 ప్లస్ 2,000 800 ప్లస్ 200
1000, అదేవిధంగా 600 ప్లస్ 400 1000 2000, అలానే థర్డ్ వీక్ వచ్చేసి 1500, ఫోర్త్ వీక్ వచ్చేసి 1000 రూపీస్ అండి. ఈ ఎక్స్ట్రా 3 days ఉన్నాయి కదా, మీరు ఇక్కడ ఎంతైనా వేసుకోగలిగితే వేసుకోండి. సో ఇలా సేవ్ చేయడం వల్ల టోటల్ అమౌంట్ కౌంట్ చేసుకుంటే 2500 ప్లస్ 2000 ప్లస్ 1500 ప్లస్ 1000 మొత్తం వచ్చేసి 7000 అండి. మేము ఇలా ఎక్కువ అయితే సేవ్ చేసుకోవాలని అనుకునేటప్పుడు మీరు ఇక్కడ 250 దగ్గర వచ్చేసి మీరు 100 రూపీస్ అయినా వేసుకోండి. ఇలా 100 రూపీస్ వేసుకున్నా మనకి ఇక్కడ 80 రూపీస్ అంటే 20 రూపీస్ తగ్గించుకుంటూ, లేకపోతే ఇలా 100 వేసుకొని ప్రతిసారి 100 వేసుకొని అయితే సేవ్ చేసుకోవచ్చు. మీకు ఎంత అనుగుణంగా ఉంటే అంత అమౌంట్ వేసుకొని అయితే సేవ్ చేసుకోండి. నేను 7000 సేవ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకున్నానండి. నేను వీటిని కూడా ఎలా వేస్తారని చాలా మంది అడిగారు. సో మనకు హస్బెండ్స్ ఇస్తారు కదా శాలరీలో, అందులో కొంత అమౌంట్ అనేది ఫస్ట్ నేనైతే ఎప్పుడైనా 20% అనేది సేవింగ్ పర్పస్ కింద తీసేసుకుంటానండి. అది మాత్రం ఒక బాక్స్లో వేసుకొని ఎప్పటికీ తీసుకోను. అది కొంచెం ఎక్కువ అమౌంట్ అయ్యేసరికి ఒకేసారి ఏ పర్పస్ కిందైనా వాడుకోవచ్చు కదా అని అది అలా ఉంచుకుంటాను. అవి కాకుండా మనకి ఎక్స్ట్రా ఖర్చులకు గట్టిస్తారు కదా, అందులో మనం కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఇలా అయితే వేసుకుంటానండి. నాకు ప్రెజెంట్ డేస్లో అయితే చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని, నాకు కొంచెం మనీ అయితే ఎక్కువగానే సేవ్ అవుతుంది. సో దానికోసమే ఈ 7000 అనేది నేను దేనికోసం అనేది యూస్ చేస్తాను అనేది కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్లో అప్డేట్ చేస్తానండి. అదేవిధంగా మేము ఇంత చేసుకోలేము అనేటప్పుడు నా ఛానల్లో ముందు వీడియోస్ కూడా ఉన్నాయండి, ఒకసారి ట్రై చేయండి. అందులో కూడా మీకు నచ్చే టిప్స్ ఏవైనా ఉంటే ట్రై చేసి ఫాలో అయ్యి ఎంతో కొంత సేవ్ చేసుకోండి. అదేవిధంగా నేను ఫ్యూచర్లో కూడా 2026లో కూడా ఏ విధంగా మనీ సేవ్ చేసుకోవాలనేది కూడా నేను చిన్న చిన్న టిప్స్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే తీసానండి. నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. సో మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోలేము అనుకునేటప్పుడు సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో సిల్వర్ మంచిదా, గోల్డ్ మంచిదా, గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయడం మంచిదా, సిల్వర్ పై ఇన్వెస్ట్ చేయడం మంచిదా అనేది కూడా నేను వీడియోస్లో అప్డేట్ చేస్తాను. సో ఈ విధంగా 7000 అయితే సేవింగ్ ఛాలెంజ్గా తీసుకుంటున్నాను. మీరు ఈ 7000 సేవ్ చేసుకున్నట్టయితే 2 monthsకి ఒకసారి అయినా గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు. అలా లేదనుకుంటే మనకి ప్రైస్ అనేది 1/2 గ్రాము ప్రెజెంట్ డేస్లో మనకి కొన్ని ఆన్లైన్లో కూడా అండి, ఎజియో యాప్లో మీరు చూసుకుంటే 0.1 గ్రామ్ నుంచి కూడా అవైలబిలిటీగా ఉంది. అది వచ్చేసి పీస్ కాస్ట్ ఉంటుందండి. 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ 0.1 గ్రామ్స్ నుంచి అయితే అవైలబిలిటీగా ఉంది. ఒకసారి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఎజియో యాప్లో చూడండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను దాని మీద కూడా వీడియో చేస్తాను, అంటే ఎలా ఉంటుంది అనేది కూడా వీడియో చేస్తాను. సో మీకు ఈ సేవింగ్ ఛాలెంజ్ నచ్చినట్టయితే ఈ 7000తో సేవ్ చేసుకోండి. లేదనుకుంటే ఇంతకు ముందు కూడా నేను జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 5 monthsలో కూడా నేను కొన్ని సేవింగ్ ఛాలెంజెస్ అయితే తీసుకుని పెట్టానండి. సో ఒకసారి వాటిని కూడా చూసి మీకు నచ్చినట్టయితే ఫాలో అవ్వండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా నా వీడియో యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. అలానే కొత్తగా హైప్ సింబల్ అయితే ఇచ్చారండి, నా వీడియోస్ కూడా హైప్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా ఏవైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.